నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి జీవితంలో అఖండ రాజయోగం పట్టబోతోంది. ఇక వీరి జీవితంలో ఇప్పుడు అన్ని మంచి రోజులే ప్రారంభం కాబోతూ ఉన్నాయి. ఈ జూలై 27, 28, 29వ తేదీల తర్వాత మీకు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. మీరు కన్న కలలు ఇప్పుడు నెరవేరబోతున్నాయి. ఇక ఇంతకీ అసలు ఈ వృషభ రాశి వ్యక్తులకు అఖండ రాజయోగం అసలు ఎలా పట్టబోతోంది, మీ జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయి అనే పూర్తి వివరాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఇక ద్వాదశ రాశులలో రెండవ రాశి వృషభ రాశి. కృత్తిక నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన వారందరూ వృషభ రాశికి చెందుతారు. ఇక ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారి మనస్తత్వం ఎలా ఉంటుందని చూస్తే కనుక వీరు ఎప్పుడు కూడా సక్సెస్ని సాధించడం కోసమే కృషి చేస్తూ ఉంటారు. ప్రతి పనిని కూడా వీరు ఛాలెంజ్లుగా తీసుకుని విజయాలను పొందుతారు. అయితే వీరికి కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఒకసారి కోపం వస్తే గనుక వీరు కంట్రోల్ చేసుకోలేరు. స్థిరాస్తులని అభివృద్ధి చేయడం అంటే వీరికి ఎంతో ఇష్టం. కూర్చుని తినడం అనేది, సోమరితనంగా ఉండడం అనేది వీళ్ళకి అస్సలు నచ్చదు. ఈ రాశి వ్యక్తులకు జీవితంలో అనేక సుఖాలను అనుభవించి అందరికీ వీరు ఆదర్శంగా నిలుస్తారు. వృషభ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అఖండ రాజయోగం ప్రాప్తించబోతోంది. వీరి జీవితంలో ఇప్పుడు ఊహించని అద్భుత ఫలితాలే పొందనున్నారు. అలాగే మీరు ఏ పని మొదలుపెట్టినా కూడా దాంట్లో విజయం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఈ సమయంలో ఆర్థికంగా అభివృద్ధి మీకు కనపడుతోంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఇక మీరు ఏ రంగం వారైనా సరే, ఏ రంగంలో మీకు అయినా కానీ చక్కటి అభివృద్ధి చూడబోతున్నారు. అయితే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు మీకు అవకాశాలు అనేవి కోరిన విధంగా రాబోతున్నాయి. అయితే వాటిని మీరు అందిపుంచుకోవాలి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు ఈ సమయంలో పూర్తిగా వినియోగించుకోవాలి. వృషభ రాశి వ్యక్తులకు అయితే ఇప్పుడు అవకాశాలు చాలా బాగా రాబోతున్నాయి. వాటన్నిటిని మీరు సద్వినియోగం చేసుకుంటేనే ఆర్థిక పరంగా అభివృద్ధి పొందగలుగుతారు. మీ జీవితం ప్రకారం అయితే ఇప్పుడు ఎన్నో అవకాశాలు రానున్నాయి. వృషభ రాశి జాతకులకు ఈ సమయంలో ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకుంటే గనుక ఈ సమయంలో మీకు అనుకూల తీర్పులు రాబోతున్నాయి. అలాగే మీకు దక్కాల్సిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో కోర్టు వివాదాల్లో ఉన్నట్లయితే గనుక ఈ సమయంలో మీరు వాటిని దక్కించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. గతంలో మీరు ఏమైనా ఇల్లు కానీ లేదా స్థలం కానీ కొనుగోలు చేయాలనుకుంటే గనుక అప్పుడు మీరు ఆ పనులు చేయలేక ఆగిపోయి ఉంటే ఇప్పుడు మీకు ఆ అవకాశం అనేది రాబోతోంది. వృషభ రాశి వ్యక్తులు ఇప్పుడు ఏ పని మీరు ప్రారంభించినా కానీ దానిలో మీరు తప్పకుండా విజయాన్ని అందుకుంటారు. అలాగే ముఖ్యంగా మీరు 2-3 ఆదాయ మార్గాలను అన్వేషించి వాటి యొక్క ఫలితాలను కూడా మీరు ఊహించినటువంటి స్థాయిలో పొందుతారు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు గుర్తుంచుకోవాల్సింది మాత్రం ఇప్పుడు ఆదాయపరంగా ఎలాంటి లోటు లేనప్పుడే ఖర్చులు మాత్రం అధికంగా ఉండబోతున్నాయి. మీరు మీ ఖర్చులు నియంత్రించాలి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక క్రమశిక్షణను మీరు పాటిస్తూ ముందుకు సాగినట్లయితే భవిష్యత్తులో ఎటువంటి లోటు సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక వ్యాపారులకు ఇప్పుడు సమయం అనేది యోగవంతంగానే మారబోతోంది. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్కి ఇప్పుడు అధిక మొత్తంలో లాభాలు రాబోతూ ఉన్నాయి. మీ పనులు అనేవి ఇప్పుడు పూర్తిగా ఫలించబోతున్నాయి. ఎంత పెద్ద డీల్ అయినా కూడా ఇప్పుడు మీరు ఈజీగా క్లోజ్ చేసుకుంటారు. మీ వ్యాపార వృద్ధికి మీరు పడే కృషి ఇప్పుడు ఫలించబోతోంది. ఇక ఈ రాశి జాతకులు ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉద్యోగ జీవితంలో పనిభారం ఇప్పుడు తగ్గబోతోంది. మీకు ఇంక్రిమెంట్స్ కూడా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో ఆరోగ్యపరంగా కూడా అనుకూలత కనిపిస్తోంది. మీకు అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి మీరు బయటపడగలుగుతారు. ఇక మీకు అనుకోకుండా మీ తోటి ఉద్యోగస్తురాలైన మహిళా సహ ఉద్యోగుల నుండి ఊహించని అనుకూలత అనేది కనబడుతోంది. వారు మీకు ప్రతి పనిలో కూడా సపోర్ట్గా నిలబడతారు. మీ పని విషయంలో వారి యొక్క సహాయ సహకారాలని మీకు అందిస్తారు. ఈ విధంగా మీరు మీ పనులలో ఉండే అవాంతరాలు తొలగిపోతాయి. మీ పనులన్నిటినీ కూడా ఇన్ టైంలో మీరు కంప్లీట్ చేయగలుగుతారు. ఇలా మీ పనులు సకాలంలో పూర్తి చేయడం ద్వారా మీ పై అధికారుల నుండి కూడా మీరు ప్రశంసలను అందుకుంటారు.
ఇక అలాగే ఈ సమయంలో మీకు స్థిరాస్తి ఒప్పందాల విషయంలో లాభం కనబడుతోంది. అలాగే విదేశీ ప్రయాణాల కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న వారికి ఇప్పుడు మీ కల నెరవేరబోతోంది. ఇక వివాహానికి సంబంధించి ఎవరైతే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఇప్పుడు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేవారికి అనుకూలంగా ఉండబోతోంది. అయితే పెట్టుబడులు జరిపే వారికి 1-2 సార్లు పరిశీలించిన తర్వాతనే పెట్టుబడులు జరపండి. అప్పుడే మీకు ఎలాంటి సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. ఇక వృషభ రాశి వ్యక్తులకు ఉండే ప్రతికూల పరిస్థితులు అనుకూలంగా మారడం కోసం ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీసా పఠించండి. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే చాలా మంచిది.